హుక్స్ చెప్పుకున్నామండి మనం. యా, యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, విచ్ వి డిస్కస్ అన్నట్టు అయితే. ఓకే. మ్యాపింగ్, ఫెచ్చింగ్. ఫెచ్చింగ్లోని ఏపీఐ, రెస్ట్ ఏపీఐ, 3 టాపిక్స్ అండి ఉండింది. అండ్ డిప్లాయింగ్ చెప్పుకున్నామండి మనం. డిడ్ వి డిస్కస్ అబౌట్ డిప్లాయింగ్ ద ప్రాజెక్ట్? No, sir. చెప్పుకోలేదా నెట్లిఫైలోని? ఓకే, చెప్పుకున్నానండి. సో ఇక్కడ నేను మీకు ఒక లింక్ ఇస్తున్నా, విచ్ ఈస్ నోన్ యాజ్ quadtutes.com అనే దాంట్లోని రియాక్ట్ జేఎస్లోని. ఓకే. సో ద మోస్ట్ యూస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఓవర్ దేర్. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్స్ కూడా నేను మీకు చెప్తాను. వీళ్ళు అంటే కొన్ని యూట్యూబ్లో నుంచి తీసినాయండి. సో యూట్యూబ్లోని యూ కెన్ గెట్ అన్నట్టు. ఓకే. సో ఇందులో వచ్చి మీరు చూసినట్లయితే యూ కుడ్ సి వీ హ్యాడ్. ఓకే. ఒక్క నిమిషం. రియాక్ట్ చేసి ఏపీఐ. ఓకే. సో ఇక్కడ ఒక్క నిమిషం. తాయిల్విన్ సిఎస్ఎస్ చెప్పుకున్నామండి. తాయిల్విన్ మనం. నో సార్, చెప్పుకోలేదు. అవునా? ఓన్లీ రీఛార్జ్ వరకే అయినాయి సార్, అంతే. తాయిల్విన్ చెప్పుకోలేదా? ఓకే. ఓకే, నో ఇష్యూస్ లేండి. అదే తాయిల్విన్ రోల్ క్లాస్. సరే. యూఐ యూఎక్స్ తోని ల్యాండింగ్ పేజ్ అండ్ రియాక్ట్. Hello everyone. Today we are going to be building this particular simple looking restaurant landing page. Landing. సో ఇది చేయాలండి మీరు. వీళ్ళు ఏం వాడారు? ఎంయూఐ వాడారా? ఎంయూఐ కాదే. ఒక్క నిమిషాన్ని. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక టాస్క్ లాగా ఇస్తున్నాలండి. ఒక 2 days టైం తీసుకొని చూసి చేయండి. నో ఇష్యూస్ అన్నట్టు. అండ్ మరోవర్ ఇక్కడ వీళ్ళు యూస్ చేస్తుంది ఏంటంటే, అండ్ ఓకే, మ్యాపింగ్ అనేది కూడా అదే యూస్ అన్నట్టు. ఎంయూఐ అంటే మొత్తం కలిపి వాడచ్చులేండి. అన్ని లైబ్రరీలోని కలిపేసి వీ కెన్ అసైన్ అన్నట్టు. రౌటింగ్ కూడా మనం డిఫైన్ చేసాం కదా, విచ్ వి డిస్కస్డ్. ఓకే. సో చూద్దాం ఇక్కడ వచ్చేసి. ఓకే, ఇది యూస్ చేసేటట్టు. ఓకే, నాట్ దిస్ వన్. ఫుల్లీ రెస్పాన్సిబుల్. ఈవెంట్స్ చెప్తా ఉన్నారు సార్. ఈవెంట్స్ డిప్లాయింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్. ఎస్, ఎస్, ఎస్. ఒక్క నిమిషం. ఒక ప్రాజెక్ట్ ఇస్తాను మీకు. సో అది చేస్తూ ఇది చేయొచ్చు అన్నట్టు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారా అనేది ఆలోచిస్తున్నా. సరే, నేను తర్వాత చూసి చెప్తానండి. ఈ లింక్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ అన్నట్టు టు క్రియేట్ ఏ వెబ్సైట్. ఓకే. సో రియాక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గైడ్ అండి. ఓకే. సో ఈవెంట్స్ కూడా అవ్వలేదా? సో పెండింగ్ టాపిక్స్ ఏంటి మీకు? ఈవెంట్స్ ఒకటి. ఓకే. డిప్లాయింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్, ప్రాప్స్, ఏపీఐ ఫెచింగ్, వేరియబుల్ తోటి మ్యాపింగ్, రెస్ట్ ఏపీఐ, పోస్ట్ మ్యాన్, ఎంయూఐ కాంపోనెంట్స్, డ్రాయర్ మెన్యూ. ఓకే దెన్. ఓకే. ఈవెంట్ ఓకే. ఈరోజు ఏం చెప్పుకుందాం అంటే మ్యాపింగ్ చెప్పుకుందాం అండి. ఓకేనా? రియాక్ట్లోని ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ మ్యాపింగ్ అన్నట్టు. ఎందుకోసం అంటేని జాగ్రత్త వినండి. ఎందుకోసం అంటేని తాయిల్విండ్ సిఎస్ఎస్లో కూడా మ్యాపింగే వాడతారు. ఇప్పుడు రియాక్ట్ ఫోటోస్టాప్ కానీ గెట్ ఫోటోస్టాప్ కానీ మనం తీసుకున్నట్లయితే నావిగేషన్లో, స్లైడర్లో, కార్డ్స్లో, కాంపోనెంట్లో ఉన్నటువంటి డేటాని డైనమిక్ డేటా కాదు, అది స్టాటిక్ డేటా. అంటే ఏం చేశారు? ఆ డివిజన్లోనే, ఆ కాంపోనెంట్లోనే కంటెంట్ అనేది యాడ్ చేశారు. దట్స్ ఇట్. దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి, ఆ డేటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి
మరొక దానిలో వేరొక దాంట్లో కంటెంట్ని ఓకే యూస్ చేయలేదు, రీయూస్ చేయలేదు. సో దాన్ని మనం ఏమంటారంటే మ్యాపింగ్ అంటారు, విచ్ ఈస్ నోన్ యాజ్ డైనమిక్ డేటాని మనకు కావాల్సిన విధంగా యూస్ చేసుకోవటాన్ని మ్యాపింగ్ అంటారు. సైలెంట్ సిఎస్ఎస్లో కూడా అలానే యూజ్ చేస్తారు అన్నట్టు. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ ఓపెన్ దిస్ వన్ అన్నట్టు. ఇప్పుడు నాకేంటంటే ఒక టేబుల్ కావాలి. ఒక టేబుల్లోని నాకేం కావాలి, డేటా కావాలి. టేబుల్లో యూజువల్గా మనకు ఉండేది డేటా అన్నట్టు. సో ఆ డేటా నాకు ఎక్కడ స్టోర్ అవ్వాలంటే దట్ డేటా నీడ్ టు బీ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చార్ట్స్ కానీ డేటా టేబుల్స్ కానీ చూడండి, ఆ డేటా ఎక్కడ స్టోర్ అయింది, ఒక వేరియబుల్లో స్టోర్ అయింది. ఈ డేటా ఏ డేటా, జేసన్ డేటా అన్నట్టు, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ జేసన్ డేటా అన్నట్టు. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎక్కడ యూజ్ చేసాము, విత్ ఇన్ ద కాంపోనెంట్ అన్నట్టు. కానీ టేబుల్లో కాంపోనెంట్ ఉండదు, డేటా టేబుల్ వేరు, నార్మల్ టేబుల్ వేరు. ఓకే, సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా వీ కుడ్ సి ఇక్కడ నేనేమంటానంటే ఒక టేబుల్లోని యూజ్ చేద్దామని అనుకుంటాం. I would like to go with the table itself. For now, what I would like to do is here we could see there is no data yet. Okay, app.json అనేది దాంట్లో నథింగ్ ఈజ్ దేర్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం ఒకవైపు వర్క్ చేస్తూ మరోవైపు విల్ కనెక్ట్ సమ్ డేటా అన్నట్టు. ఓకే, ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాతోని వీ విల్ వర్క్ అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో హియర్ వీ కుడ్ సి నేనేమంటున్నానంటే we need to create the table as well as insert the data. First of all, I would like to start npm strt start itself. ఒక 2 minutes అండి, ఇది స్టార్ట్ చేద్దాం. ఈరోజు మ్యాపింగ్ చెప్పుకున్న తర్వాత రేపు డిప్లాయింగ్ చెప్పుకుందాం, తర్వాత డిప్లాయింగ్ తాయిల్వెంట్ చెప్పుకుందాం, ఇంకా తర్వాత ఫెచ్చింగ్ ఏపీఐ అంటే దాన్ని ఏమంటారు, పబ్లిక్ ఏపీఐ చెప్పుకుందాం, రెస్ట్ ఏపీఐ తర్వాత చెప్పుకుందాం. ఒక 2 minutes అండి, ఓపెన్ అవుతుంది. దీప్తి గారు, మీది నోట్ చేసి ఏ వర్షన్ ఒకసారి చూసి చెప్పారా? సుస్మిత గారు మీది కూడా. ఓకే సార్, చెప్తా. యా, సార్ నాది 22.11 సార్. నోట్ చేసి ఈ మధ్య కాలంలో ఇన్స్టాలేషన్ చేస్తారండి మీరు? అవును సార్. అవునా, ఓకే. దీప్తి గారు మీది ఎంతండి వర్షను? నాది 22.11 సార్. 22.11 మ్మ్. లేటెస్ట్ వర్షన్ కదా. లేటెస్ట్ వర్షన్లో రియాక్ట్ చేసి ఇన్స్టాలేషన్ అవ్వట్లేదండి. దీప్తి, సుస్మిత గారు మీరు ఇన్స్టాలేషన్ చేశారా? యా చేశాను సార్. చేశాను సార్. వచ్చిందండి. వచ్చింది. క్రియేట్ రియాక్ట్ అప్లై చేశారా, వీటిలో చేశారా? లేదు, క్రియేట్ రియాక్ట్ యాప్లోనే చేశాను. రియాక్ట్లోనే. కలర్స్ ఏమైనా వచ్చాయండి? ఏం రాలేదు సార్. ఓకే దెన్ ఓకే. ఏలైందా నోట్ రియాక్ట్ నేటివ్ చెప్పేటప్పుడు కూడా కొంచెం స్లో అయింది ఇది ఓపెన్ అవడానికి. సర్వర్ నేను ఓల్డ్ వర్షన్ ఇన్స్టాలేషన్ చేశాను 20.18.
22.11లోనేమో సమ్ ఎర్రర్ వచ్చింది. రియాక్ట్ నేటివ్ ఇన్స్టాలేషన్ అవట్లా. రియాక్ట్ చేసి కాదు. సో ఎందుకు వచ్చిన తలనొప్పి అని నేను వాళ్ళని సర్వర్ కొంచెం చిన్నది లో వర్షన్ ఇన్స్టాలేషన్ చేశాను 20.18 అన్నట్టు. లో ఉంది. యా ఫైన్. సో నౌ వీ ఎగ్జిక్యూటెడ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ఆర్ఎఫ్సి రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ అన్నట్టు. ఆర్ఎఫ్సిఏ కదండి. యా పర్ఫెక్ట్. ఆర్ఎఫ్సి ఐ విల్ గో విత్ దిస్ వన్. సో ఇన్సైడ్ నాకు ఒక టేబుల్ కావాలండి. అంటే ఐ విల్ గో విత్ నార్మల్ హెచ్టిఎంఎల్ టేబుల్, నాట్ బై యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు డేటా టేబుల్, నథింగ్ ఎల్స్ అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఒక టేబుల్ అనేది తీసుకున్నా. ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఇంటెలిజెన్స్ రాదండి, వీ నీడ్ టు రైట్ అన్నట్టు. టేబుల్ అనేది తీసుకున్నాను. టేబుల్లోని నేనేంటంటే టిహెచ్ఈఏడి టేబుల్ హెడ్ అనేది డిఫైన్ చేస్తున్నాను. ఈ టేబుల్ హెడ్లోని నేనేంటంటే రో అనేది డిఫైన్ చేస్తాను. అంటే స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, అడ్రస్సు, ఓకే, ఐడి నెంబర్ ఎంత అనేది డిఫైన్ చేయాలి. కాబట్టి ఇక్కడ టేబుల్లో హెడ్ అనేది డిఫైన్ చేస్తున్నాను. ఇందులో నేనేమంటున్నానంటే ఐడి అనేది డిఫైన్ చేసా. మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చేసి స్టూడెంట్ నేము, అతని ఏజ్, తర్వాత ఈమెయిల్ ఐడి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే ఏజ్, తర్వాత ఐ విల్ గో విత్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే సో ఇక్కడ సారీ ఇక్కడ ఐ విల్ డిఫైన్ నేమ్ అన్నట్టు. స్టూడెంట్ నేమ్ అనేది ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏజ్ అనేది తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే నేము, ఏజ్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గో విత్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి అనేది తీసుకున్నాను. పర్ఫెక్ట్. సో ఇట్ ఈస్ ఏ అబౌట్ రో అన్నట్టు. అండ్ ఇన్సైడ్ ద టేబుల్ హెడింగ్ వి మెన్షన్డ్ అన్నట్టు. సో ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే టేబుల్ బాడీ అనేది తీసుకున్నానండి. సో వి కుడ్ సి టేబుల్ బాడీ ఇస్తే ఇన్సైడ్ ద టేబుల్ బాడీ నేను ఏంటంటే రో అనేది తీసుకున్నా. ఇన్సైడ్ ద రో ఏంటంటే టీడీ వచ్చేసి ఐడి నెంబర్ 001 అనుకుందాం. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి నేమేగా వీ నీడ్ టు మెన్షన్ ఓవర్ హియర్. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే టీడీలోని ఐడి వచ్చేసింది RMESH రమేష్ అనేది తీసుకున్నాం. ఐ విల్ ఇన్సర్ట్ అనదర్ టీడీ. ఓకే, ఇన్సైడ్ దేర్ వీ హ్యాడ్ టీడీ అన్నట్టు. ఏజ్ వచ్చేసి 47 years సంథింగ్ ఎల్స్ అనుకుంటున్నా. అండ్ సో ఇక్కడ వచ్చేసి ఏజ్ తర్వాత ఈమెయిల్ ఐడి కదా, రమేష్ RAMESH సారీ RAMESH@gmail.com అనేది డిఫైన్ చేస్తున్నాం. సో వీ హ్యాడ్ రో ఈజ్ దే, టేబుల్ బాడీ ఈజ్ దే, టేబుల్ ఈజ్ దే. Okay, did you understand? So I will save this one. Now we could see we had a kind of output table ID వచ్చింది, రమేష్, ఏజ్, నేమ్ వచ్చింది. Okay, so we need to insert something kind of value over here. అంటే మనకి బార్డర్ అనేది కావాలి. టేబుల్లోనే ఐ విల్ గో విత్ ఓకే BORD here, బార్డర్ ఈక్వల్ టు ఐ విల్ గో విత్ 1 అన్నట్టు. ఓకే, సో తర్వాత నేను ఇక్కడ సమ్ స్టైల్స్ కూడా అసైన్ చేస్తున్నా. స్టైల్ ఇన్లైన్ CSS డిఫైన్ చేస్తున్నా. కర్లీ బ్రేసెస్ ఇది యా. సో ఈ ఓవర్ హియర్ నేను ఏంటంటే విత్ కూడా డిఫైన్ చేస్తున్నా. WIDTH విత్ కోలన్ డబుల్ కొటేట్స్లోని ఐ విల్ గో విత్ 950 px అన్నట్టు. ఓకే, అండ్ రెస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ అలైన్మెంట్ కూడా డిఫైన్ చేద్దాము. ఐ విల్ గో విత్ టెక్స్ట్ అలైన్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ నాకు CNTS సెంటర్లోని కావాలి. సేవ్ చేస్తున్నాను. నో వీ కుడ్ సి టేబుల్ బార్డర్ వచ్చేసింది. ఓకే, యా, విచ్ మీన్స్ నేమ్, ఐడి ఇవన్నీ ప్రాపర్గా అలైన్ అవ్వలేదు. ఒక్క నిమిషం అండి. టేబుల్ హెడ్డింగ్ వచ్చింది. TR తీసుకున్నాను. టేబుల్ హెడ్డింగ్. సో బార్డర్ టేబుల్కి అసైన్ చేస్తే మొత్తం రావాలి ప్రాపర్ వేలోని. ఓకే, టేబుల్ బాడీ అనేది వచ్చింది. టేబుల్ HEAD
ఓకే, ఇక్కడ స్పెల్ మిస్టేక్ వల్ల ఇట్ డిడెంట్ అలైన్ ప్రాపర్లీ. సో హెచ్ఈఐడి తీసుకున్నా. నా ఈ కుడ్ ఓకే, ఇప్పుడు నాకు ఇంకా డేటా కావాలి అని అంటే దిస్ ఈజ్ నాట్ ఏ డైనమిక్ డేటా అండి. నాకు ఎంత డేటా కావాలంటే అంత డేటాని రోలోని నేను యాడ్ చేసి సేవ్ చేస్తే ఆ రోలో డేటా వచ్చేసింది చూడండి. నాకు అలా కాదు, నాకు ఎలా కావాలంటే డైనమిక్ డేటా అనేది కావాలి. అంటే డైనమిక్ డేటా అంటే సో ఆ డేటా అనేది ఇక్కడ ఉండొద్దు. ఐ వాంట్ టు స్టోర్ ద డేటా ఇన్సైడ్ ది ఎక్కడ వేరబుల్ అన్నట్టు. సో లెట్ మీ సీ, ఇక్కడ వచ్చేసి నేనేమని చేస్తున్నానంటే హియర్ యూ కుడ్ సీ, ఇక్కడ నేను దీన్ని మెన్షన్ చేస్తున్నాను అన్నట్టు. అంటే వీ నీడ్ టు డిఫైన్ జావా స్క్రిప్ట్ కదా, వేర్ డేటా అనేది తీసుకున్నానండి. డేటా ఈక్వల్ టు యారే విత్ ఓకే ఆబ్జెక్ట్స్ అన్నట్టు, యారే విత్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఇక్కడ ఏమంటున్నాను, ఐడి కోలను 1 అనేది డిఫైన్ చేశాను, ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ. ఇక్కడ నేనేమంటున్నాను, నేమ్ కోలన్ ఓకే, నేమ్ వచ్చేసి నేనేమంటున్నానంటే ఆర్ఏఎంఈఎస్హెచ్ రమేష్ అనేది డిఫైన్ చేశాను. అండ్ హీఈస్ ఏజ్ కానీ కోర్స్ కానీ సంథింగ్ అబౌట్ నేను ఏంటంటే 42 అనేది డిఫైన్ చేశాను. అండ్ హీజ్ ఈమెయిల్, ఇది డేటా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ వచ్చేసి రమేష్ ఆర్ఏఎంఈఎస్హెచ్ ramesh@gmail.com అనేది డిఫైన్ చేశాను. ఓకే, నవ్ ఈ కోర్స్ నేనేమంటున్నాను, వీ హ్యాడ్ సంథింగ్ డేటా. I don't want to use, okay, I don't want to store inside the static format. I want to store the data into the dynamic format only. Okay, did you understand అండి? సో ఇక్కడ నా డేటా ఉంది, ఏం డేటా ఇది, డైనమిక్ డేటా అంటారు. సో ఐ వాంట్ టు మ్యాప్ దిస్ డేటా. ఈ డేటాని ఎక్కడ మ్యాప్ చేయాలంటే ఇన్సైడ్ ద టిఆర్ అన్నట్టు. ఇందాక చెప్పుకుందేమో స్టాటిక్ మోడ్ ఉంది, ఇప్పుడు చెప్పుకుంది డైనమిక్ మోడ్. మొన్న చెప్పుకున్నాయేమో లైబ్రరీస్, ఇప్పుడు చెప్పుకుంటుంది నో లైబ్రరీస్. ఇక్కడ లైబ్రరీస్ లేవు. సో ఇక్కడ నాకు ఎలా కావాలని అంటే వీ కుడ్ సి వీ నీడ్ టు డిఫైన్, ఎందుకంటే వీఆర్ డిఫైనింగ్ సమ్ డైనమిక్ డేటా కాబట్టి విత్ ఇన్ ద కర్లీ బ్రైసెస్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో టీ బాడీలోని మనకి డేటా కావాలన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ నేనేమంటున్నానంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డేటా అండి. సో ఇక్కడ నాకు ఆ రోల్ నెంబర్ కానీ నేమ్ కానీ ఏజ్ కానీ ఈమెయిల్ కానీ ఏదైతే డేటాని నేను ఇక్కడ స్టోర్ చేశాను, డేటా టేబుల్లో స్టోర్ చేసుకున్నాను, ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క టీడీలోకి రావాలి. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో ఇక్కడ రానేకి వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, ఇక్కడ ద ఫార్మాట్ ఆఫ్ వేరియబుల్ ఆఫ్ ద డేటా, వేరియబుల్ ఏంటిదండి, డేటా అంతేనా. సో ఐ విల్ గో విత్ డేటా. వేరియబుల్లో ఉన్న డేటా ఏమవ్వాలంటే మ్యాప్ అవ్వాలి. ఈ మ్యాప్లోని వీ నీడ్ టు డిఫైన్ సంథింగ్ యారో ఫంక్షన్ అవ్వాలి. ఈ యారో ఫంక్షన్లోని వాట్ వీ నీడ్ టు డిఫైన్ ఈజ్ వీ నీడ్ టు లోడ్ ద డేటా. ఓకే, మ్యాపింగ్లో మనకి ఏం కావాలంటే వీ నీడ్ టు లోడ్ ద డేటా అన్నట్టు. ఈ లోడింగ్ ద డేటాలోని నాకేం కావాలంటే వీ కుడ్ సి దెర్ ఈస్ ఏ టీఆర్ ఉంది కదా, ఈ టీఆర్ మొత్తాన్ని కూడా వేర్ ఎవర్ వీ హ్యాడ్ సమ్ టీఆర్ అండ్ టీడీ, దట్ ఈస్ ద డేటా వీ నీడ్ టు కట్ ఇన్సైడ్ దే. ఓకే, అంటే అక్కడ మ్యాపింగ్ వచ్చింది, మ్యాపింగ్లోని మనకి యారే ఫంక్షన్ వచ్చింది, యారే ఫంక్షన్లోని ఓకే వీ హ్యాడ్ దిస్ వన్ అన్నట్టు, కర్లీ బ్రైసెస్ కూడా టోటల్ దీనికి డిఫైన్ చేసాం అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో ఇన్సైడ్ నేనేమంటున్నానంటే ఐ వుడ్ లైక్ టు ఇన్సైడ్ ద టీఆర్, టోటల్ టీఆర్ అనేది డిఫైన్ చేస్తాం, టీ బాడీలోని డిఫైన్ చేస్తాం అన్నట్టు. అంటే వాల్యూ ఎక్కడైతే రెండర్ అవ్వాలో అక్కడే మనం ఈ మ్యాపింగ్ అనేది డిఫైన్ చేయాలి. సో ఈ మ్యాపింగ్లోని మనం ఎక్కడ ఈ దీని లోపల మాత్రమే వీఆర్, దిస్ ఈజ్ ఓన్లీ ద ఫంక్షన్, ఇది ఫంక్షన్ అంటారు, యారో ఫంక్షన్ మ్యాపింగ్లో వస్తుంది అన్నట్టు. అయితే నేను మ్యాపింగ్కి ఉన్న అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే వాల్యూ, ఇండెక్స్, ఐటము, ఈవెంట్, ఇలా ప్రాపర్టీ పారామీటర్స్ అని చెప్పుకున్నాం కదా మనం దీంట్లో. ఫంక్షన్లోని మీకు ఫంక్షన్ హ్యాండిలర్స్ గురించి చెప్పానండి. డిడ్ ఐ టోల్డ్ యూ అబౌట్ ఫంక్షన్ హ్యాండిలర్స్? హలో దీప్తి గారు. లేదు సార్, ఫంక్షన్ హ్యాండ్లర్స్ ఏం చెప్పలేదు No, సార్. sir. పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్పలేదు కదా, సరే నేను దాన్ని ఈ సెషన్లోనే చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ పారామీటర్స్ అంటే ఫంక్షన్లో మనకి 3 ఉంటాయి.
ఒకటి పారామీటర్స్ ఉంటుంది, రెండోది ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మూడోది క్లోజర్స్ ఉంటాయి. పారామీటర్ ఏం చేస్తుందంటే డేటాలో ఉన్న ప్రతి వాల్యూని ఇక్కడికి రెండర్ చేసుకొని దీన్ని ఒక్కొక్క డేటాని ఇక్కడ సెండ్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి డివైడ్ అయ్యి పంపిస్తుంది అన్నట్టు, విచ్ మీన్స్ రౌటింగ్ లాగా. సో ఇక్కడ నేనేమంటున్నానంటే వాల్యూ అనేది డిఫైన్ చేస్తున్నాను. ఇట్ ఈజ్ నథింగ్ బట్ పారామీటర్స్ అంటే ఏంటనేది జావాస్క్రిప్ట్లో ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను మీకు ఇప్పుడే. సో ఇన్సైడ్ అంటే వేరియబుల్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయండి. ఆ వాల్యూలో ఫస్ట్ వాల్యూ ఏంటి అని అంటే వీ కుడ్ సీ ఇక్కడ వీ నీడ్ టు డిఫైన్ దట్ వాల్యూ. ఓకే, విఎల్యూ ఈ వాల్యూ డాట్ ఐడి అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ ఇంకా మనకి డైనమిక్ డేటా అనే వచ్చేది, ఇక్కడ డైరెక్ట్గా డైనమిక్ డేటానే ఫంక్షన్ లోడ్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ విఏఎల్యూ ఈ వాల్యూ డాట్ ఓకే నేమ్ అన్నట్టు. ఇక్కడ మనం డిఫైన్ చేసింది నేమేగా. తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఐ విల్ డిఫైన్ దిస్ వన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ వాల్యూ నేమ్ తర్వాత ఏజ్ అన్నట్టు. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్లోని మనకి ఏమున్నాయండి ఇక్కడ. సో వీ కుడ్ సే ఏజ్ అనేది ఉండింది, ఈమెయిల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ వీ కుడ్ సీ హియర్ విఏఎల్యూ వాల్యూ డాట్ ఈమెయిల్ అన్నట్టు. సో వాట్ ఎవర్ వాల్యూ అంటే ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి, అరౌండ్ లైన్ నెంబర్ 6 to 10 అంటే 6 ఉన్నాయి, 6 డేటా అనేది ఉండింది. సో ఐ విల్ సేవ్ దిస్ వన్. నౌ వీ కుడ్ సీ రమేష్ ప్లేస్లో అంటే రమేష్ అనేది మనం ఇక్కడ డూప్లికేట్ తీసుకున్నాం కాబట్టి వీ హ్యాడ్ సమ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఇక్కడ రమేష్కి బదులు SURESS సురేష్, ఇక్కడ మళ్ళీ రమేష్కి బదులు KISHORE కిషోర్. ఇఫ్ ఐ వాంట్ హ్యూజ్ డేటా ఎంతైతే డేటా ఉండిందో ఆ డేటా మొత్తం కావాలి అనుకుంటే ఐ విల్ ఎంటర్ అండి, సేవ్ అండి. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైంది. ఓకే, ఇట్స్ ఇంక్రీజింగ్ అండి. అంటే డైనమిక్ డేటా ఎక్కడ స్టోర్ అయ్యిందంటే విత్ ఇన్ ద ఓకే JSON ఫార్మాట్, విత్ ఇన్ ద వేరియబుల్ ఓన్లీ. మనం జావాస్క్రిప్ట్లో వేరియబుల్ గురించి చెప్పుకున్నప్పుడు విచ్ వి డిస్కస్డ్ అండి, ఏమని చెప్పుకున్నాం, వేరియబుల్ వేసే డేటా స్టోరేజ్, అక్కడ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఆ డేటాని మ్యాపింగ్ ఏం చేస్తుందనంటే ఈ విధంగా మీరు తీసుకున్నటువంటి టేబుల్లోని మ్యాపింగ్ అవుతుంది. దీప్తి గారు, హంసి గారు, ఊర్మిళ గారు, సుస్మిత గారు అర్థమైందా? ఓకే Yes. ఓకే, ఇదే రియాక్ట్ యొక్క ఫార్ములా. సో ప్రీవియస్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నాం, మ్యాపింగ్ గురించి చెప్పుకోలే కానీ డేటా టేబుల్ వాడాం. ఎందుకంటే అక్కడ ఉన్న కాంపోనెంట్లోని కొన్ని అట్రిబ్యూట్స్ ద్వారా వాల్యూ రెండర్ అయింది. ఓకే, తర్వాత మనం అక్కడ మ్యాపింగ్ చెప్పుకోలే రీచార్ట్స్లోని ఏమైంది, అక్కడ ఉన్న కాంపోనెంట్ పవర్ఫుల్గా వర్క్ అయింది, విచ్ మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ ద మ్యాపింగ్ ఫంక్షనాలిటీ. అయితే ఇక్కడ మ్యాపింగ్లోని ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫంక్షన్ అండి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? సో ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్ ఫంక్షన్. ఇప్పుడు ఇదేంటిది, ఓకేనా. ఈ ఫంక్షన్లో పవర్ఫుల్ ఫంక్షన్స్ అంటే విచ్ మీన్స్ దెర్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, 3 types ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయండి. వీ క్యాన్ డిస్కస్ అబౌట్ దట్ వన్ అన్నట్టు. ఓకే, లాస్ట్లో నేను మీకు చెప్తాను అవి. మోర్ ఓవర్ ఇప్పుడు వచ్చేసి ఫంక్షన్స్ జావాస్క్రిప్ట్ FUNCTIONS ఫంక్షన్స్ గురించి చూస్తే ఓకే స్టాండర్డ్ ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టాండర్డ్ ఫంక్షన్లోని ఫంక్షన్స్ అంటే నార్మల్ ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం, ఎర్రర్ హ్యాండిలర్స్ అను ఫంక్షన్ హ్యాండిలర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఏమని చెప్పుకోవచ్చు, స్టాండర్డ్ ఫంక్షన్ అని పెట్టేస్తున్నారు దీనికి. స్టాండర్డ్ ఫంక్షన్లో మనకి ఓకే నార్మల్ ఫంక్షన్ అని పెడుతున్నాను ఎందుకంటే చెప్తాను. నార్మల్ ఫంక్షను ఇది స్టాండర్డ్ ఫంక్షన్ FUNCTION. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి. రెండోది వచ్చేసి యారో ఫంక్షన్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ విత్ రిటర్న్ RETURN రిటర్న్ వాల్యూ. ఓకే, తర్వాత మూడోది వచ్చేసి స్టాండర్డ్ ఫంక్షను, యారో ఫంక్షను, ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ. ఓకే, రిటర్న్ యారో ఫంక్షన్ కూడా వచ్చేసింది. అండ్ రెండోది వచ్చేసి బి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనుకోండి. ఇందులో ఏంటంటే మనకి ఫంక్షన్ HANDELORS ఫంక్షన్ హ్యాండిలర్స్. అంటే ఇందులో ఏమొస్తుందంటే ఫంక్షన్ విత్ ఫంక్షన్ విత్ METERS వస్తుంది. దాన్నే PROPS ప్రాప్స్ అంటారండి.
ఇక్కడ రెండోది వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. మూడోది వచ్చి ASYNC అసింకనైజేషన్ AWAIT అవైట్ ఫంక్షన్ అంటారండి. ఓకే, ఇది వచ్చేసి ఫంక్షన్ హ్యాండిలర్స్, అయ్యో నార్మల్ ఫంక్షన్స్. తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎర్రర్ హ్యాండిలర్స్. ఒక్క నిమిషం. అసింకనైజేషన్ అవైట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ పారామీటర్స్ ప్రాప్స్. ఓకే, ఎర్రర్ హ్యాండిలర్స్ ERROR ఎర్రర్ HANDELORS. ఎర్రర్ హ్యాండిలర్స్ అంటే ఇందులో నెంబర్ 1 వచ్చేసి రిక్వెస్ట్ రిక్వెస్ట్, తర్వాత విచ్ ఈజ్ నోన్ యాజ్ RESP రెస్పాన్స్ ఫంక్షన్ అంటారు. అండ్ రెండోది వచ్చేసిన తర్వాత ట్రై CACH క్యాచ్ ఫంక్షన్ అంటారు. ట్రై క్యాచ్ అనేది మామూలుగా యూజ్ చేస్తారండి, బట్ వీటిని కూడా ఫంక్షన్ అని పిలుస్తారు. మొత్తం 9 రకాల ఫంక్షన్స్ ఉన్నాయండి. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్? అంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ వాస్ట్ టాపిక్. అయితే ఈ రెండింటిని కూడా ఎక్కడ వాడతారు అని అంటే, ఓకే, వీటిని సర్వర్తోని యూజ్ చేస్తారండి. హియర్ యూ కుడ్ సీ సర్వర్ అంటే ఏంటిది, జావా స్క్రిప్ట్ సర్వరు నోట్ చేస్తూనే యూజ్ చేస్తారు. ఇవి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తారండి. ఓకే, ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటిది, యాంగులర్ JS కానివ్వండి, రియాక్ట్ JS కానివ్వండి, రియాక్ట్ నేటివ్ కానివ్వండి, VUE కానివ్వండి. ఓకే, ఇంకా ఉన్నాయి కదా, కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్లోని వీటిని యూజ్ చేస్తారు. అంటే ఉంటాయి 10-15 ఉంటాయి, కానీ ఎక్కడ వాడతారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా, రేర్ ఆఫ్ ద కేసెస్లోనే ఈ ఫంక్షన్ హ్యాండిలర్స్, ఎర్రర్ హ్యాండిలర్స్ అనేది మనం రియాక్ట్ JSలో యూజ్ చేస్తారు. మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఈ సముద్రంలో మనం ఎక్కడ ఉన్నాం అన్నట్టు. ఓకేనా, ఇక్కడ యారో ఫంక్షన్ని ఏమంటారంటే ఇంటర్వ్యూలో అడగచ్చు, ఫంక్షన్ విత్ ఓకే విత్ EXPRESSION ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ విత్ ఎక్స్ప్రెషన్ అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ వేరియబుల్లో ఏముంది, 2 పదాలు ఉన్నాయి. వేరియబుల్ని డిఫైన్ చేయటం ఒకటి, ఇనిషియలైజేషన్ చేయటం ఒకటి. తర్వాత అదే ఫంక్షన్లోని మళ్ళీ ఇక్కడ మనం చూసినట్లయితే వి కుడ్ సీ ఫంక్షన్లో 3 ఉన్నాయి. ఓకే, ఫంక్షన్లో ఏముంటాయంటే పారామీటర్స్ ఉంటాయి, METERS పారామీటర్స్ అవుదా లేదా వేరియబుల్ అనొచ్చు వాటిని. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్గ్యుమెంట్ అంటారు, ARGUMENTS ఆర్గ్యుమెంట్స్ అనేది ఉంటుంది. అండ్ మూడోది వచ్చేసి క్లోజర్స్, CLOSERS క్లోజర్స్ అనేది ఉంటుంది. ఈ 3 ప్రతి ఫంక్షన్కి ఉంటుంది అన్నట్టు. పారామీటర్స్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ యొక్క పారామీటరు. సో లెట్ వి సీ, ఇది 40 కదా, 40 క్లాస్ కదా, 41st క్లాస్లోని నేను మీకు చెప్తున్నాను. ఓకే, రియాక్ట్ JSలో మనం చెప్తుంది మ్యాప్ గురించి, అండ్ జావా స్క్రిప్ట్లో మనం చెప్పుకుంటుంది ఫంక్షన్ విత్ METERS. మిగతా నేను తర్వాత చెప్తాను. అది రియాక్ట్లో చాలా రేర్గా వాడతారు, నోట్ JSలో చాలా ఎక్కువగా వాడతారు. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఐ విల్ గో విత్ CMD. ఓకే, ఇది మీకు ఫంక్షన్ విత్ పారామీటర్స్ చెప్పడానికి నేను ఇంకో VS కోడ్ ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను. VS కోడ్ ఎడిటర్స్ ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇందాక మనం జావా స్క్రిప్ట్ రియాక్ట్ JS వర్క్ చేసాము మ్యాపింగ్, అందులో ఒక రియాక్ట్ JS ఉండింది, సోర్స్ కోడ్ ఉంటుంది, రియాక్ట్ JSకి సంబంధించింది, ఇందులో HTML జావా స్క్రిప్ట్కి సంబంధించింది ఉంటుంది అన్నట్టు. ఇది ఇందా మనం చెప్పుకుంటుంది, ఇదేమో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఐ విల్ డూ ఈస్ ఫంక్షన్ విత్ పారామీటర్స్, ఫంక్షన్ విత్ METERS .html అంటే ఇది కూడా డైనమిక్ డేటానే క్రియేట్ చేస్తుంది. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్? అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ అనేది రాసేస్తాం, ఎప్పుడైతే అందులో ఆర్గ్యుమెంట్స్ మనకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేస్తామో ఆ పారామీటర్స్ ఏంటంటే ఆ వాల్యూని రిపీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మనం జావా స్క్రిప్ట్తోని రియాక్ట్తోని పనిచేయట్లా, హియర్ వీఆర్ వర్కింగ్ విత్ HTML కాబట్టి వీ నీడ్ స్టార్టర్స్ టెంప్లెట్ కన్సోలింగ్ చేస్తానండి వాల్యూని. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత స్క్రిప్ట్ తీసుకున్నాను. ఈ స్క్రిప్ట్లో నా యొక్క ఫంక్షన్ నేమ్ వచ్చేసి ABC అనేది తీసుకున్నాను. ఈ ఫంక్షన్లోని నాకేం కావాలంటే, ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నానండి దీప్తి గారు, మీకా వేరే వాళ్ళకి చెప్పానండి, మీకు కాదు. ఓకేనా, సో వాళ్ళది బ్యాచ్, అందుకోసమని నేము COURSE కోర్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేశాను. ఇక్కడ దాన్ని ఏమంటారంటే పారామీటర్స్ అంటారు. ఇక నేనేం చేస్తున్నా అంటే కన్సోల్ చేస్తున్నా,
CONSOLA కన్సోల్ డాట్ లాగ్ అనేది తీసుకొని ఇన్సైడ్ బ్యాక్టిక్స్లోని దీన్ని టెంప్లెట్ స్ట్రింగ్ అంటారు. మై నేమ్ ఈజ్ అని టెంప్లెట్ స్ట్రింగ్ రీయూజబిలిటీ చేయడానికి అండ్ ఓకే ఐఆమ్ STUDYING స్టడీయింగ్ అనేసి టెంప్లెట్ స్ట్రింగ్లోని JSX డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నేనేం డిఫైన్ చేస్తున్నా అంటే నేమ్ ఆఫ్ ద కోర్స్. ఏం కోర్స్ అది? ఇక్కడ నేమే డిఫైన్ చేసాం. దిస్ ఈజ్ ద పారామీటర్స్ అండి. ఓకే, ఇక్కడ కూడా విచ్ కోర్స్ యు ఆర్ స్టడీయింగ్ అనేది డిఫైన్ చేసాం. అండ్ రెస్ట్ నాకు ఒక 10 కోర్సులు కావాలి. ఆ 10 కోర్సులు నేను ఇక్కడ ఎందులోని ఆర్గ్యుమెంట్స్లోని నేను డిఫైన్ చేస్తాను అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఏబిసి అనేది తీసుకున్నా. ఇక్కడ నేను వచ్చేసి నేమ్ వచ్చేసి KISHORE కిషోర్ అనేది ఇచ్చినాను. అండ్ ఇక్కడ వచ్చేసి RES అనేది డిఫైన్ చేసినాను. సో ఇక్కడ వచ్చేసి కాపీ చేసి నేను ఒక 10 మంది డేటా కావాలనుకుంటున్నా. విచ్ మీన్స్ ఇక్కడ వచ్చేసి RAMESH రమేష్ అంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి ANGULR అంగులర్ JS అన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి BH ఇది రమేష్ కిషోర్ భరత్ అన్నాను. హీ ఈజ్ ఆల్సో స్టడీయింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే వీటిని మనం ఈవెంట్స్లో వాడుకోవచ్చు. ఈవెంట్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు వీటిని మనం ఒక ఆర్గ్యుమెంట్స్ లాగా వాడుకోవచ్చు. ఇక్కడ అర్థమెటిక్ కండిషనల్ స్టేట్మెంట్ ఆపరేటర్స్ ఇవి కూడా డిఫైన్ చేయొచ్చు. అర్థం అవడం కోసం నేనేమంటే వాల్యూ ఇచ్చాను. అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందంటే పారామీటర్లో వాల్యుబుల్ వాల్యూలోకి సెండ్ చేసి ఈ వాల్యూ కపుల్ ఆఫ్ టైమ్స్ మనకి ఎన్ని తీసుకున్నా కానీ ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయ్యేలాగున ఈ కన్సోలింగ్ అనేది క్లోజర్స్ మధ్యలో ఉన్నది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్లోకి వెళ్తే దిస్ ఈజ్ ఓన్లీ HTML నాట్ అబౌట్ రియాక్ట్ ఆర్ జావాస్క్రిప్ట్. సో ఇట్ విల్ ఓపెన్ ఇన్సైడ్ ద డాక్యుమెంట్ అన్నట్టు. గో టు ది వ్యూ మెన్యూ అండ్ ఇన్స్పెక్ట్. ఇన్సైడ్ ద ఇన్స్పెక్ట్ దెర్ ఈస్ ఎ కన్సోలింగ్ ఈజ్ దేర్. వీ కుడ్ సీ రమేష్ అనేది 2 times వచ్చింది కాబట్టి ఇక్కడే కిషోర్ అనేది 2 times వచ్చింది కాబట్టి ఇక్కడే రిపీట్ అయిపోయింది 2 times అని. రమేష్ కిషోర్ భరత్ కిషోర్. ఓకేనా? సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకేమైంది ఎన్ని ఫంక్షన్స్ మనం రాయలా. వి రోట్ ఓన్లీ కపుల్ ఆఫ్ ఫంక్షన్స్ ఓన్లీ సింగిల్ ఫంక్షన్ విత్ పారామీటర్ అనేది క్యారీ అవుతుంది. ఇక్కడ పారామీటర్ యొక్క పని ఏంటంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్లో మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో ఇది పారామీటర్ క్యారీ చేస్తుంది. అలాగనే ఇక్కడ వచ్చేసిన తర్వాత మన మ్యాపింగ్ అనే వాల్యూ కూడా ఏంటంటే ఫంక్షన్ కాబట్టి ఇట్ ఈస్ ఏ పారామీటర్. ఈ పారామీటర్ ఏం చేస్తుందంటే వేరియబుల్లో ఉన్న డేటాని పారామీటర్ తీసుకొని ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి డేటా అనే జేసన్లో ఐడి ఉంది, దాన్ని ఒక సపరేట్ టీడీలో ప్రింట్ చేసింది. నేమ్ ఉంది, సపరేట్ టీడీలో ప్రింట్ చేసింది. అలా వాల్యూ డాట్ అంటే ఆబ్జెక్ట్లో ఏమున్నాయి ఐడి, నేమ్, ఏజ్, ఈమెయిల్ ఐడి. ఓకే, సో ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఏమైతే ఉన్నాయో పారామీటర్ వాటిని డివైడ్ చేసి ఒక్కొక్క సింగిల్ దాంట్లోనే ప్రింట్ చేస్తుంది. డేటా డాట్ ఐడి, డేటా డాట్ నేమ్, డేటా డాట్ ఏజ్ ఇలాగా ప్రింట్ చేస్తుంది. జావాస్క్రిప్ట్లో ఉన్న పారామీటర్స్ మ్యాపింగ్లో ఉన్న యూజ్ చేసిన యారో ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్ డైనమిక్ డేటాని రెండర్ చేయడానికి యూజ్ చేస్తుంది. దీప్తి గారు, శ్వేత గారు, ఊర్మిళ గారు అర్థమైందా? సుస్మిత గారు అర్థమైందా? Yeah, yes, sir. Yes. అర్థమైందా? సో ఇదన్నట్టు. సో ఆ సోర్స్ కూడా నేను సెండ్ చేస్తాను. యూ మే గో విత్ దిస్ వన్. హియర్ యూ కుడ్ సే నేను ఏంటంటే Ctrl+C అన్నాను. అండ్ నౌ ఓవర్ హియర్ ఐ విల్ ప్రింట్ ద వాల్యూ టు యూ. ఓకే, జస్ట్ డూ ప్రాక్టీస్. దీన్ని ఒక లైబ్రరీలో ఎలా వాడతారు? ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న టేబుల్ లైబ్రరీ ఏం కాదండి, HTML టేబులే. ఓకే, దెర్ ఈజ్ నో లైబ్రరీ ఎట్. ఇక్కడ లైబ్రరీ అనేదే మనకి లేదు. మరి లైబ్రరీలో ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అంటే విత్ లైబ్రరీ, వితౌట్ లైబ్రరీ వీ కెన్ అసైన్ మ్యాపింగ్ అన్నట్టు. దీప్తి గారు అర్థమవుతుందా? సుస్మిత గారు అర్థమవుతుందండి? ఊర్మిళ గారు అర్థమవుతుందా? ఓకే, హలో. Yeah, yes, sir. అర్థమవుతుంది. ఎస్ అండి, అర్థమవుతుందా? యా, ఇదొక్కటి చాలు, ప్రాక్టీస్ చేయండి దీన్ని. రేపు డిప్లాయింగ్ చెప్పి తర్వాత మీకు తాల్వెన్ CSS స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? బిల్ యూ అండర్స్టాండ్ అండి? సింపుల్గా ఓన్లీ మ్యాపింగ్ గురించే చెప్తా. ఫెచ్చింగ్ కానీ ఇంకా మిగతా మొత్తం కూడా మనం తర్వాత చూద్దాము. ఆ అప్కమింగ్ సెషన్లో నేను చెప్తాను. ఈరోజు దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే. గో త్రూ దిస్ వన్ అండి. ఓకేనా? So ఇంకేమన్నా?
వీడియో కూడా పంపించలేదు సార్, అది ఇది పంపించడం. అది నేనే రికార్డ్ చేశానండి. చేశారు. Oh, అవునా, ఇది చార్ట్స్ది. యా సార్, యా, చార్ట్స్ పంపిస్తానండి. ఉందిలేండి, నేను పంపిస్తాను, మర్చిపోయినట్టున్నాను. ఓకేనా? ఓకే అండి, దెన్ ఓకే, బాయ్ అండి. Yes. yeah, thank you. బాయ్ అండి.